నేను నీకు విషయం చెప్పాలి. ఏంటది? మా పేరెంట్స్ కి మన విషయం చెప్పాను. వావ్, వాళ్ళు ఓకే అన్నారు. నైస్. నెక్స్ట్ వీక్ మీ పేరెంట్స్ తో మాట్లాడతారంట. నిజంగానా? బాయ్ రిషి. బాయ్ ఇషిత. వాట్ సర్ప్రైజ్! నువ్వు నాకు బాయ్ చెప్పావు, అది కూడా నవ్వుతూ. వి డెఫినెట్లీ హ్యావ్ టు సెలబ్రేట్. ఏ అదేమొద్దు. అరే, ఫస్ట్ టైం నవ్వుతూ మాట్లాడావు. కనీసం కాఫీ అన్న ఇవ్వకుండా ఎలా పంపను? యూ హ్యావ్ టు కమ్ ఇన్సైడ్. అయ్యో అదేమొద్దు. ప్లీజ్ కమ్ రిషి, ప్లీజ్ కమ్. ఓకే, కార్ పార్క్ చేసి వస్తాను. Take it. అప్పుడే ఫోటో ఫ్రేమ్స్ కూడా కట్టించేశారా? అరే, యుఎస్ లో చూడని ప్లేస్ లా ఇవన్నీ. నీ ఎగ్జైట్మెంట్ చూస్తుంటే నువ్వేదో అమెరికా నుంచి వచ్చినట్లేదు, ఆమ్దల వలస నుంచి పారిపోయి వచ్చినట్టు ఉంది. అయినా మీరెందుకు అంత ఎగ్జైట్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్పాలంటే నా చైల్డ్హుడ్ స్టోరీ నీకు చెప్పాలి. చైల్డ్హుడ్ స్టోరీనా? ఇలా అయితే అసలు నువ్వు మ్యాథమెటిక్స్ పాస్ అవుతావా? ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే నాకెంత అవమానం. అప్పుడు మాదేవ్ వచ్చాడు. మ్యాథ్స్ అలా చెప్తే పిల్లలకు రావు సార్. వాడు పైథాగరస్ థీరం చెప్పడానికి నన్ను కొబ్బరి చెట్టు ఎక్కించాడు. నేను మ్యాథ్స్ లో ఫెయిల్ అవుతానని అందరూ అనుకుంటుంటే నాకు మ్యాథ్స్ లో 90% వచ్చేలా చేశాడు. నేను ఇప్పుడు లైఫ్ లో ఇంత హ్యాపీగా ఉన్నానంటే అది వాడి వల్లే. అతని పేరేమన్నారు? మహాదేవ్. రిషి, no, no, that's mine. 2 years వాడితో కలిసి చదివాను. 9th స్టాండర్డ్ లో మేము ఒంగోలు వదిలి హైదరాబాద్ వచ్చేసాం. 10th లో వాడికి స్టేట్ ఫస్ట్ వచ్చింది. వాడి ఫోటో పేపర్లో చూసి నేను ఎంతో ఆనందపడ్డాను. ఇంటర్ తర్వాత నేను యుఎస్ లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. వాడి కోసమే నేను ఇండియా ఎంఎన్సీలో చేరి హైదరాబాద్ లో ఉంటున్నాను. వాడి కోసం ఫేస్బుక్, లింక్డ్ఇన్ అన్ని వెతికాను. వాడు ఎక్కడున్నా ఖచ్చితంగా ఒక పెద్ద పొజిషన్ లోనే ఉండుంటాడు. ఒక కంపెనీ CEO రేంజ్ లో అయినా ఉండుంటాడు, లేకపోతే వాడే ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఉండొచ్చు. నీకు తెలుసా, నీకు నా మహాదేవ్కి చాలా పోలికలు ఉన్నాయి. నిన్ను ఆ రోజు ఆఫీస్ లో లిఫ్ట్ లో చూసినప్పుడు ఆల్మోస్ట్ నా మహాదేవ్ దొరికేసాడు అనుకుని ఆనందపడ్డాను. ఆ తర్వాత నీ పేరు రిషి అని, నువ్వు క్యాబ్ డ్రైవర్ అని తెలిసింది. రిషి, నా మహాదేవ్ని వెతకడంలో నువ్వు హెల్ప్ చేస్తావా? రిషి, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను.
రిషి, ఇది కంప్లీట్ గా నా పర్సనల్ విషయం. నీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో ప్లీజ్ కీప్ ఇట్ అ సీక్రెట్. సరే. రిషి ఏమైందిరా? ఏం లేదు, నేను కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే ఎలా అని. చిన్నప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చావురా. ఎదవలందరూ సాఫ్ట్వేర్ లో ఉన్నారు. నువ్వు ఎస్ఏపీ నేర్చుకో, జాబ్ నేను చూస్తా. కమ్. ఎన్నిసార్లు చెప్పా మ్యాథ్స్ లో 100 రావాలని? ఒక్క బిట్ కూడా వదలొద్దని చెప్పాను కదా. మా డాడీకి నేనంటే ఇష్టం లేదా? ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటారు. సంజు, చదువుకోరా అంటే పడుకున్నాడు. ఇప్పుడు ఇంత కష్టపడకపోతే అప్పుడే వాడంటే ఇష్టమని చెప్పుండొచ్చు కదా. ఆడపిల్ల సిగ్గు విడిచి ఎలా చెప్తుంది? అప్పటికి వాడికి ఇండైరెక్ట్ గా ఒకసారి, డైరెక్ట్ గా ఒకసారి చెప్పాను. ఏంటి చెప్పారా? ఒకసారి మ్యాథ్స్ లో డౌట్ లాగా ఆ. 143 డివైడెడ్ బై 7 ఈజ్ ఈక్వల్ టు -143 బై -7 కదా అన్నాను. అవును అనే ఉంటాను. హ? ఆ అంటే వాడు అనే ఉంటాడు. ఆ, వెత్తవా, మ్యాథ్స్ లో డౌట్ అడిగాను అనుకున్నాడు. 143 అంటే ఐ లవ్ యూ, ఇషితాలో లెటర్ 7. ఐ లవ్ యూ అని ఇషిత చెప్తే వాయ్ కూడా ఐ లవ్ యూ చెప్తాడు కదా అని అడిగాను. అర్థమైందా? అప్పట్లో మ్యాథ్స్ లో వీక్ గానీ తెలివితేటలో కాదు. నీ ట్యాక్స్ తెలివితేటలకి ఇవి అర్థం కావలే. ఈ సైడ్ లో ఆపు. ఈ అడ్రస్ లో వాళ్ళు ఉన్నారో లేదో కనుక్కుంటాను. ఓకే. ఇండైరెక్ట్ గా మ్యాథ్స్ ఈక్వేషన్ ద్వారా లవ్ ప్రపోజ్ చేశారు. డైరెక్ట్ గా ఎప్పుడు చెప్పారు? వాడికి 7th లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తే అందరూ బొకేస్ ఇచ్చారు. నేను చాక్లెట్ ఇచ్చి గ్రీటింగ్ కార్డ్ లో లవ్ లెటర్ పెట్టి ఇచ్చాను. దానికి వాడి దగ్గర నుంచి ఎలాంటి రిప్లై లేదు. అసలు వాడు చూశాడో చూడలేదో, వాడికి ఇష్టం ఉందో లేదో ఏమీ తెలియలేదు.